ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ వీడియో పరంగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం మన జీవితాల్లో ఎంతో శుభకరమైనటువంటి దినం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించి 3వ దినాన్ని తిరిగి లేచినటువంటి శుభకరమైనటువంటి దినాన్ని ఈ రీతిగా మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి మనం ప్రభుకి ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. పునరుత్థాన దినం ఆయన పాపాన్ని మరణాన్ని జయించి లేచినటువంటి శుభకరమైనటువంటి దినం. మన జీవితంలో పునరుత్థాన సందేశం లేకుండా మన విశ్వాసము వ్యర్థం. పౌలు అదే తన కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, ఆయన లేపబడని ఎడల మన విశ్వాసము వ్యర్థమే అనేటువంటి మాట అక్కడ మనం చదువుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం క్రైస్తవులకు ఎంతో నిరీక్షణ కలిగించింది. మన భవిష్యత్తు కూడా ఎంతో ఆసరా అనిపించినటువంటి శుభకరమైనటువంటి దినం. యేసు ప్రభు పునరుత్థానం అయినందువల్ల క్రైస్తవులకు ఒక నిరీక్షణ అనేది దొరికినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి లేవలేదని రకరకాలైనటువంటి సిద్ధాంతాల్ని ప్రపంచంలో వ్యాప్తి చెందించారు. యేసు ప్రభు చనిపోయినటువంటి ఆ తిరిగి లేచినటువంటి 3వ దినాన్ని కూడా రోమా సైనికులు అధికారులు కొంతమందిని అబద్ధ సాక్ష్యం పెట్టి ఆయన లేవలేదు అనేటువంటి అసత్యాన్ని ప్రచారం చేశారు. అదే నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి తప్పుడు సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయింది. అందులో ఈరోజు ఒక 2-3 మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా యేసు ప్రభు తిరిగి లేవలేదనే తప్పుడు సిద్ధాంతంలో మొదటిది, ఆయనను వెంబడించినటువంటి స్త్రీలు చీకటి ఉండగానే సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు సమాధి దగ్గరికి కాకుండా వేరే సమాధి దగ్గరికి వెళ్ళారు అనేటువంటి సిద్ధాంతాన్ని వారు పైకి లేవనెత్తారు. కానీ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త, మత్తయి సువార్తలో మనం చదివితే సూర్యోదయం అగుచుండగా అనేటువంటి మాట అక్కడ కనబడతా ఉంది. కాబట్టి అంతా వెలుతురు వచ్చిన తర్వాతే ఈ యొక్క శిష్యులు స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి ఒక సిద్ధాంతం ఏంటంటే యేసు ప్రభు వారు చనిపోలేదు, యేసు ప్రభు వారు కేవలం శిలువ మీద స్పృహ తప్పి పడిపోయాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన లేచి తనకు తాను లేచి కాశ్మీర్కి వెళ్ళిపోయాడు, అక్కడ కొంతకాలం జీవించి అక్కడే చనిపోయాడు అనేటువంటి మరొక అసత్యమైనటువంటి సిద్ధాంతాన్ని కూడా వారు లేవనెత్తారు. కానీ బైబిల్ మనం శ్రద్ధగా చదివినట్లయితే ఆయనను మొదటి నుంచి ఆయనను చూస్తున్నటువంటి ఒక శతాధిపతి ఆయన చనిపోయిన తర్వాత ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పాడు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి శిలువ మీద చనిపోయాడు అంటే దానికి ముందు కాళ్ళు విరగొడతారు. కానీ యేసు ప్రభువు వారిని కాళ్ళు విరగొట్టలేదు. కారణం ఏంటంటే అంతకుముందే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత యోసేపు అనేటువంటి ఒక శిష్యుడు పిలాతు దగ్గరికి వచ్చి ఆయన శవాన్ని తీసుకుని వెళ్ళాడని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఈ రోజుల్లో చెప్తున్నటువంటి ఈ అసత్యమైనటువంటి ప్రచారం దాంట్లో ఏమాత్రం నిజం లేదని మనం గ్రహించవలసినటువంటి వారమైంటున్నాం. కాబట్టి ఆయన శిలువ మీద చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. మూడవదిగా ఆయన శిష్యులే ఆయన శవాన్ని తీసుకుని వెళ్ళి దాచివేశారని చెప్పారు. ఇది కూడా ఆ రోజుల్లో అనేక దేశాల్లో విస్తరించింది. ఇది ఒక తప్పుడు సిద్ధాంతం. పిరికివారైనటువంటి ఆయన శిష్యులు ఆయన యొక్క శవాన్ని ఎందుకు తీసుకుని వెళ్తారు? అంతకంటే ముఖ్యంగా యేసు ప్రభు వారి సమాధికి మామూలు కాపలా లేదు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రోమా సైనికులు అంటే ఆ రోజు చాలా చాలా విలువైనటువంటి కాపలా కాసేటటువంటి సైనికులు. వారిని తప్పించుకొని
ఈ చదువు లేనటువంటి శిష్యులు ఏ రీతిగా శవాన్ని తీసుకుని వెళ్తారు? కాబట్టి ఇది కూడా అసత్యమైనటువంటిది అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నాలుగవదిగా, దొంగలు వచ్చి ఆయన యొక్క శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అనే అసత్యమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రచురం చేశారు. ఒకవేళ దొంగలు వచ్చి ఆయన యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోతే నారబట్టలు ఎందుకు వదిలేశారు? విలువైనటువంటి వాటిని ఎందుకు తీసుకుని వెళ్ళకపోకుండా కేవలం ఆయన యొక్క శరీరాన్ని ఎందుకు తీసుకుని వెళ్ళిపోయారు? కాబట్టి ఇది కూడా అసత్యం. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ మీద చాలా దుమారం రేగుతుంది. ఇందులో యేసు ప్రభు లేవలేదు, ఆయన చనిపోయాడు, అంతటితోనే ఆయన పని అయిపోయింది అని అసత్యాన్ని ప్రచారం చేశారు. ఆయన శిలువ మీద నుంచి లేచాడు అనేదానికి గొప్ప నిదర్శనం యెరూషలేములో ఇప్పటికీ ఉన్నటువంటి ఖాళీ సమాధి మనకు తెలియజేస్తా ఉంది. ఇప్పటికీ కూడా సమాధిలో ఖాళీ ప్రదేశాన్ని మనం చూస్తాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, యేసు ప్రభు వారు సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. దీన్నే మనం ఈస్టర్ అంటాం. అందుకనే పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మరణపు ముళ్ళు పాపము దానిని జయించి ఆయన తిరిగి లేచాడు, ఆయన జయశీలుడైనటువంటి గొప్ప శుభకరమైనటువంటి ఈ యొక్క దినాన్ని మనం నిజంగా ఎంతో సంతోషించి ఎంతో ఆనందించవలసినటువంటి దినం. ఒకవేళ ఆయన పునరుత్థానుడే లేకపోతే మన విశ్వాసము వ్యర్థం. ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన జయించినటువంటి జయశీలుడిగా ఉన్నాడు. ఆయన జయించడం మాత్రమే కాదు, ఆ జయాన్ని మనకి కూడా అనుగ్రహిస్తా ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభు వారు ఏ విషయాన్ని జయించాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన పాపాన్ని జయించాడు, ఆయన సమాధిని జయించాడు, ఆయన మరణాన్ని జయించాడు, ఆయన సాతాన్ని జయించాడు, ఆయన లోకాన్ని జయించాడు. ఆయన జయశీలుడిగా ఉన్నాడు. ఆయనను విశ్వసిస్తున్నటువంటి మనం కూడా జయశీలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ యొక్క పునరుత్థాన దినాన నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ జయము అనుగ్రహించినటువంటి దేవుడు సజీవుడు. నీవు నేను నమ్ముకున్నటువంటి మన దేవుడు సజీవుడు. ఆయన తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటామో ఆ పాపం మీద జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు, లోకాశల మీద జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు, సాతాను మీద జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి వారంగా మనం జయశీలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దినాన్ని అనేక వేల మంది, లక్షల మంది ఈ యొక్క ఈస్టర్ను జరిపించుకుంటూ ఉన్నారు. అయితే కేవలం ఇది ఒక పండుగగా మాత్రం కాదు, ఇది ఒక ఆచారంగా మాత్రం కాదు, ఇది మనం ఆత్మీయంగా చేయవలసినటువంటి పండగ. ఆత్మీయంగా మనం ఈ పండుగ ఎప్పుడు చేస్తామంటే, మనము నిజముగా మనం కూడా పాపాన్ని జయించగలుగుతున్నామా? పాపం మీద విజయం కలుగుతుందా? పాపం మీద విజయం కలగాలి అంటే మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవుడి సన్నిధిలో గడపాలి, వాక్యం చదవాలి, చదివిన వాక్యానికి విధేయత చూపాలి. కాబట్టి ఆయన మనకు జయం అనుగ్రహిస్తూ ఉన్నాడు పాపం మీద, లోకాశల మీద. ఒకవేళ ఇంకా రక్షించబడి కూడా ఇంకా పాపాన్ని జయించలేకపోతా ఉన్నావా? ఈ పునరుత్థాన దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. సమస్తాన్ని జయించినటువంటి ప్రభువును జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు జయాన్ని ఇస్తాడు. ఆయన నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన అన్నాడు త్రోసివేసేటటువంటి దేవుడు కాదు. అంత గొప్ప సుదినాన్ని ఈరోజు మనం సంతోషంతో ఆనందంతో జరిగించుకోవడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. రాబోతున్నటువంటి దినాల్లో ఇటువంటి గొప్ప నిరీక్షణతో, ధైర్యంతో మన విశ్వాసంలో మనం ముందు కొనసాగుదాం. అటువంటి గొప్ప కృపను మనకందరికీ నీ దేవుడు దయచేయుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు సమాధి చేయబడి ఘోరమైనటువంటి శిలువను అనుభవించి మూడవ దినాన్ని నీవు తిరిగి లేచినటువంటి సజీవుడు అయినటువంటి దేవుడు. నువ్వు మరణాన్ని జయించావు, పాపాన్ని జయించావు, లోకాన్ని జయించావు. మాకు జయం అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. నీ పునరుత్థానం లేకపోతే మా విశ్వాసం వ్యర్థమే అని పౌలు అన్న రీతిగా నీ పునరుత్థాన దినాన్ని మేము ఎంత చక్కగా జరిగించుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మేము కూడా పాపాన్ని, లోకాన్ని, సాతాను జయించడానికి కృప అనుగ్రహించమని అటువంటి విశ్వాసంతో, నిరీక్షణతో
ఈ భూమి మీద సాగడానికి కృప అనుగ్రహించమని సహాయం చేయమని, ఎంతమంది అయితే ఇక వీడియో ద్వారా ఈ మాటలు వింటా ఉన్నారో వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ మనకందరికీ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.